క్లోరోఫైటా. సో ఇందులో ఏంటంటే పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ అండ్ బి, అలాగే బీటా కెరోటిన్, జాంతోఫిల్. బీటా కెరోటిన్ అండ్ జాంతోఫిల్. రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఏంటంటే స్టార్చ్. జనరల్గా ఏంటంటే అన్ని ప్లాంట్స్లో స్టార్చ్ కామన్. ఇందులో స్టార్చ్, సెల్యులోజ్, పెక్టిన్, రైల్లీ, ఏమీ సెల్యులోజ్, ఈ మూడు కామన్. అంటే అన్నిట్లో ఇది జనరల్గా ఇది కామన్గా ఉంటుంది. సెల్యులోజ్, ఈక్వల్ యాంటీరియర్ విప్లాష్, నెక్స్ట్ ఏంటంటే ఐసోగమి, ఊగమి, యూకారియోటిక్. క్లోరోఫైసిలో క్లోరోఫిల్ ఏ అండ్ బి డామినేటింగ్. సో ఇది మైక్రో క్రిస్టలైన్ సాలిడ్స్ అనమాట. ఇది ఎంపెరికల్ ఫార్ములా ఫర్ క్లోరోఫైసి. ఇదిగా చూడండి, ఇది ఇక్కడ క్లోరోఫిల్ ఏ C5572O5N4Mg. క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ స్ట్రక్చర్ మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, అందులో ఉంటుంది. ఇక్కడ ఓ దగ్గరనేమో ఆక్సిజన్ మాలిక్యూల్, ఇక్కడ 6 ఉంటాయి. N4Mg ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ N4 సేమ్ ఉంటుంది, Mg 72. H ఇక్కడ 70 ఉంటుంది, అక్కడ 70 ఉంటుంది. అంతే, రెండే తేడా, ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు తేడా ఉంటాయి. క్రోమటోగ్రఫీ మనం ప్రాక్టికల్ చేసినాడు. అది ఆల్కహాల్లో, మిథైన్లో, బెంజిన్లో కరుగుతుందని చూసిన ఆల్కహాల్లో పెట్టి మనం ఒక పేపర్ పెట్టి తెస్తే అది ఫామ్ అవుతుంది కదా, అంటే దాని వేవ్స్ రేంజ్ని బట్టి అది అన్నమాట. ఇక్కడ ఏదైనా వ్యాస్ట్గా మనము డౌట్ ఉన్న చోటనే ఎక్కువసేపు ప్రొలాంగ్ చేస్తే అసలు మర్చిపోరు అనమాట. అందుకే ఇదనమాట, వ్యాస్ట్గా చదవాలి. ఏదైనా చాలా రోజులు, చాలా గంటలు చదివితే అది గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళిపోతేనే గుర్తుంటుంది. మీరు చదవక్కలే, మళ్ళీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్. బీటా కెరోటిన్ మోస్ట్ ఆల్గాలో ఉంటుంది. క్లోరోఫైసిలో ఇది కామన్. చూడండి, కారోఫైటాలో ల్యాక్ మోస్ట్లీ ఉంటుంది. ఇంకా క్లోరోఫైసిని రెండుగా విభజిస్తే ఏమవుతుంది, కారోఫైటా, క్లోరోఫైటా. కారోఫైటాలో బీటా కెరోటిన్ ఉండదు, అది గుర్తుంచుకోవాలి. క్లోరోఫైటాలో బీటా కెరోటిన్ ఉంటుంది, జాంతోఫిల్స్ ఉంటాయి. మళ్ళీ జాంతోఫిల్స్లో రెండు కెరోటినాయిడ్స్, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్. సో ఇది ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్లోరోఫైసి. అంటే జాంతోఫిల్స్ క్లోరోఫైసిలో ఉంటాయని మనం చదువుకున్నాం కదా. జాంతోఫిల్స్, బీటా కెరోటిన్ రెండు కూడా క్లోరోఫైసిలో ఉంటుంది, అది మర్చిపోవద్దు, అది గుర్తుంచుకోండి. అంటే బ్యాగీ ప్లేసెస్ అంటే 3 ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ నైట్రోజన్ ల్యాక్ ఉంటుంది, అంటే ఇండికేటర్ అనమాట. క్లోరోఫైసిలో ఐసోగమి, ఐనైసోగమి, ఊగమి, ఈ 3 టైప్స్ చూస్తాం కదా, అంటే అందులో ఉంటాయి. ఇవి చూస్తున్నారా. సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే 2 గ్యామెట్స్ వచ్చి ఫ్యూజ్ అవుతాయి అన్నమాట, అప్పుడు క్వాడ్రీ ఫ్రెజల్లేట్ ఫామ్ అవుతుంది. ఐసోగమి, ఫ్యూజింగ్ గ్యామెట్స్ ఆఫ్ ద లోయర్ ఫార్మ్స్ alike. So fusing gametes and lower forms are alike in size and structure and behavior. అన్నిట్లో బిహేవియర్, సెక్స్, సైజెస్, స్ట్రక్చర్ అన్నిట్లో అది ఒకటేలాగా ఉంటుంది. దే ఆర్ డిస్టింగైజబుల్ అంటే సెపరేట్, ఇండిస్టింగైజబుల్ అంటే అన్నీ ఒకటేలాగా ఉంటాయి అని అర్థం. సచ్ గ్యామెట్స్ ఆర్ కాల్డ్ ద ఐసోగామస్. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ అ ఫ్యూజన్ ఆఫ్ ఐసోగామెట్ sexual reproduction which involves the fusion of isogametes termed isogamous. In primitive type of sexual reproduction is common in some species of Chlamydomonas. It is typical of certain species of Gygnema. Reproduction is common in species of Chlamydomonas. అంటే Chlamydomonasలో అన్నిట్లో ఇది కామన్ అనమాట. It is typical certain species of Gygnema, often flagellated. దే బిహేవ్ యాజ్ వెల్ యాజ్ లుక్ alike అంటే అన్నీ ఒకటిలా ఉండడం అన్నట్టు. అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆర్డినరీ వెజిటేటివ్ సెల్స్ కాల్డ్ గెమెటాంజియా యూనిసెల్యులర్ ఇన్ గ్రీన్ ఆల్గే అండ్ హ్యావ్ నో స్టెరైల్ జాకెట్ అరౌండ్ దెమ్. అంటే నేకుడు అనమాట, దాని చుట్టూ స్టెరైల్ జాకెట్ ఉండదు, అంటే ఇంకో సరౌండింగ్ అనమాట, ఇంకో లేయరు ఉండదు దాని చుట్టూ అనమాట. ప్రోటోప్లాస్ట్ నేకుడ్గా ఉంటుందని చదువుకున్నాం కదా మనం, అలా.
In some species, the fusing gametes are morphologically alike but dissimilar in their behavior. One of the fusing pairs may be more active than other, and the gametes are spirogyra distinguishable degree of motility. Their difference in behavior is the first step towards anisogamy. Anisogamy, it is called as physiologically anisogamy. It is more marked. The fusion of gametes are different sizes. Such gametes are called anisogametes. సో అనిసోగామెస్ అంటే ఈక్వల్గా ఉండదు, రెండు డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా. అనిసోగామెట్స్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ gametes are remain small, and one is small and male is small and active. జనరల్గా అన్నిట్లో కామనే కదా అది. అండ్ ఫీమేల్ ఈజ్ లార్జ్ అండ్ ప్యాసివ్. ప్యాసివ్ అంటే ఇన్యాక్టివ్గా ఉంటుంది, తొందరగా గబగబా మూమెంట్ మొటైల్గా ఉండదు ఎక్కువగా. దే మే బి షెడ్ ఆర్ దే ఫ్యూజ్ ఎక్స్టర్నల్లీ. సమ్టైమ్స్ ఏంటంటే షెడ్ అంటే దాని నుండి వేరుపడి, అంటే ఊడిపోయి వేరుపడి. దే ఆర్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ అనిసోగamy illustrate the step further towards the oogamy. So these cells in the gametes produced called gametangia. సో ఊగమి ఆల్సో. ఊగమి అంటే ఇప్పుడు ఐసోగామి నుండి ఊగమి దాకా ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు మనం అని. ది హయ్యర్ ఫార్మ్స్ ఆర్ డెవలప్డ్ డిస్టింక్ట్ సెక్స్ ఆర్గాన్స్ స్పెషల్లీ మోడిఫైడ్ వెజిటేటివ్. మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ ఆంథరీడియం, అంటే స్పెషల్గా వన్ నేము. అండ్ ఫీమేల్ ఈజ్ ఊగోనియం, స్మాలర్, యాక్టివ్, ఫ్లాజెల్లేటెడ్. gametes are produced in the antheridia called sperms. స్పర్మ్స్ అంటాం కదా, అంటే జనరల్గా అదే కదా స్పర్మ్ అంటాం కదా, హ్యూమన్లో కూడా అదే స్పర్మ్ అంటాం కదా. దే ఆర్ డెవలప్డ్ ఇన్ ద లార్జ్ నెంబర్స్ ఇన్ ఆంథరీడియా. ఆంథరీడియా అంటే ఆన్ మ్యాచురిటీ షెడ్ ఇన్ ద వాటర్, అంటే షెడ్ అంటే అందులో ఊడిపోద్ది, రిలీజ్ అవుతుంది అనమాట. ది ఫీమేల్ gametes ఆర్ లార్జ్, ప్యాసివ్. లార్జ్గా ఉంటుంది అంటే మోటిలిటీ ఎక్కువగా, యాక్టివ్గా ఉండదు అనమాట. దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఒకటే ఉంటుంది, ఎక్కువగా ఒకటే పెద్ద సైజు కాబట్టి ఒకటే ఉంటుంది. ఫీమేల్ gametes రిటైన్డ్ విత్ ఇన్ ద ఊగోనియం. ఊగోనియంలోనే ఉంటుంది, దాన్ని ఎగ్ అంటారు అనమాట. ఆ ఎగ్ ఏంటి, దీన్నే ఊస్పోర్ అంటారు. మేల్ అండ్ ఫీమేల్ gametes ఆర్ ఊగమి thus డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది రెండు వేరువేరుగా ఉంటాయి, అందుకే కదా ఐసోగామస్, అనిసోగామస్, ఊగమి. ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ సచ్ యాజ్ మోటిలిటీ, బిహేవియర్, స్ట్రక్చర్, సైజ్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. సచ్ gametes ఆర్ కాల్డ్ హెటెరోగామెట్స్. The sperm swims towards the egg, fuses with it. The structure resulting from the union is called as oozygote. The oogamy is the most advanced sexual reproduction.